హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ అండి. మీలో ఎవరైనా స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ని ఇంట్లో ట్రై చేయాలంటే బ్లైండ్గా ఈ రెసిపీని అయితే ఫాలో అయిపోండి. ఈ రెసిపీ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కే పోతుంది. బికాజ్ నాకు కూడా ఈ రెసిపీ అస్సలు ఐడియా లేదు. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. కమింగ్ టు ద రెసిపీ, ఫస్ట్లీ ఒక గ్లాస్ తీసుకుని టూ ఎగ్స్ని అయితే పగలకొట్టుకోండి. 2 గుడ్లు ఇలా పగలకొట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోక్ ఆర్ నైఫ్తో మంచిగా కొట్టుకోండి. ఫోమ్ వచ్చేంత వరకు కొట్టుకుంటేనే రెసిపీ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగా మిక్స్ అవుతుంది మనకి ఎల్లో విత్ వైట్ అనేది. సో మంచిగా కొట్టుకోండి ఒక 2 మినిట్స్ పాటు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, డోంట్ వెరీ. బట్ ఆయిల్ పడితేనే మనకి శాండ్విచ్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా ఆయిల్ని అయితే ఇలా స్ప్లిట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ఎగ్ మిక్చర్ ఉందో దాన్ని మంచిగా ఇలాగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. బ్రెడ్కి ఆమ్లెట్కి మొత్తానికి మనకి సరిపోవాలి కాబట్టి ఈ 2 గుడ్లు సో మంచిగా ఇలా స్ప్లిట్ చేసేసుకోండి. స్ప్లిట్ చేసుకొని ఎగ్ అనేది కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మంచిగా ఇలా మనకి బబుల్స్ వస్తుందంటే కొంచెం కింద బాయిల్ అయిందని అర్థం అనమాట. ఆ తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ అనేది మనకి ఇలాగా ఎగ్ 2 సైడ్స్ కోట్ అయ్యేలాగా ఇలా అలా 2 సైడ్లు కూడా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. మంచిగా 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని 2 ఎగ్స్ని ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఆ తర్వాత శాండ్విచ్ స్ప్రెడ్ మైనస్ అనమాట. దీది మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో మంచిగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి చీజ్తో నేను ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో మంచిగా చీజ్ కూడా మధ్యలో పెట్టేసుకొని ఆ తర్వాత టమాటా కెచప్ ఉంది కదా, ఆ టమాటా కెచప్ని కూడా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా ఒక సైడ్ మనకి మంచిగా బాయిల్ అయిపోయింది అన్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ మీద మనకి ఆమ్లెట్ అనేది అలా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా బాగా ఫోల్డ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ మిక్చర్ అనేది చాలా పలుచగా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మంచిగా మనకి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు వీడియోలో చూపించిన విధంగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసిన కెచప్స్ అయితే ఇదండి, శాండ్విచ్ ఫ్రెడ్స్ ఫన్ ఫుడ్స్ నుంచి. ఆ తర్వాత టమాటా కెచప్. మంచిగా చీజ్ అయితే మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా సర్వ్ చేసుకొని మంచిగా మనకి స్ట్రీట్ లుక్ రావాలంటే వాళ్ళైతే ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేసుకొని ఆ తర్వాత టమాటా కెచప్ స్ప్రెడ్ చేసుకొని మంచిగా తింటే మన వేడివేడిగా శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.